అరబ్ దేశంలో చనిపోయినటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇది ఇప్పుడు పెద్ద చర్చకి తావిచ్చినటువంటి అంశం. ఏంటయ్యా ఈ ఇన్సిడెంట్ అంటే, సౌదీ అరేబియాలో గురువారం ఓ తెలుగు కుటుంబం దారుణ హత్యకు గురైంది. తొలుత తల్లి తండ్రిని హతమార్చిన కొడుకే ఆ పైన ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ సౌదీ అరేబియా మీడియా ప్రొజెక్ట్ చేసింది. అయితే కువైట్ రాజధాని రియాద్ నగరంలో తెలుగు ప్రవాసీలు ఎక్కువగా నివసించే హరా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇండియాలోని బంధువులు చెప్పేది ఏంటంటే, రాజమండ్రికి చెందిన గాలి రవి, గాలి శ్రీదేవి దంపతుల కొడుకు ఎజ్రా 12వ తరగతి చదువుతున్నాడు. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెక్క మనకి. ఆ దంపతులకు అతను ఒక్కడే కొడుకు. ఆ కుటుంబం అందరితో కలిసి మెలిసి జీవనం సాగిస్తుండేదట. రవి శ్రీదేవి దంపతుల కొడుకు ఎజ్రా అందరితో చాలా బాగుండేవాడు. అయితే రవి రియాద్లో ఉన్నటువంటి ఎస్ఏఐ సిఇఓ సైకో ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ నెట్వర్క్ ఇంజనీరు. తల్లి శ్రీదేవి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్గా చేసేదట. అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు అటు ఇళ్ళు. అయితే సిబిఎస్ఈ వార్షిక పరీక్షలు రాస్తున్నాడు ఈ కుర్రోడు. అదే స్కూల్లో చదువుతున్నటువంటి జోర్డాన్కి చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట. అమ్మాయి కూడా ఎజ్రా అంటే ఇష్టపడిందట. ఆ తర్వాత అమ్మాయి కుటుంబ సభ్యుల సూచనతో ఎజ్రాని దూరం పెట్టిందట. దీంతో ఎజ్రా తన దగ్గర ఉన్న ఫోటోల్ని అమ్మాయి తల్లిదండ్రులకు పంపించాడట. ఈ విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు నెల క్రితం ఎజ్రాతో సహా రవి శ్రీదేవిని బెదిరించారట. ఆ తర్వాత ఏమైందో తెలియదు. గురువారం గుర్తు తెలియని నిందితులు ముందు రవి శ్రీదేవిని దారుణంగా హతమార్చారట. రవి ఒంటి మీద 30కి పైగా కత్తిపోట్లు ఉన్నాయట. ఆ తర్వాత ఎజ్రాని ఇంకో చోటుకు తరలించి ఎత్తైన మేడ మీద నుంచి తోసి చంపేశారని ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఎజ్రా హతమార్చి ఆత్మహత్య చేసుకున్నాడని వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మృతదేహాలను కూడా చూడనేయటం లేదు. ఎజ్రాకి తల్లిదండ్రులు అంటే ఎంతో ప్రాణం, ఇంత దారుణంగా ఎందుకు హత్య చేస్తాడు అంటూ చుట్టుపక్కల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. చుట్టుపక్కల నివసించే వాళ్ళు కూడా ఎజ్రా గురించి బాగా ఉండేవాడని చెప్తున్నారు. హత్య చేస్తే కనీసం షర్టు మీద రక్తపు మరకలైనా ఉండాలి కదా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మొన్న క్రిస్మస్కి ఇండియా వచ్చినటువంటి వాళ్ళు అందరితో ఆనందంగా గడిపారు, కానీ ఇంతలోనే ఇట్లా జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మీద సౌదీ ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఆ నెల రోజుల్లో అసలు ఏం జరిగిందో దర్యాప్తు చేయాలని, ఎజ్రా వాట్సాప్ చాట్ మీద విచారణ జరిపితే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్తున్నారు. భారత ఎంబసీ అధికారులు వెంటనే ఈ విషయంలో తమకు సహాయం అందించాలని అభ్యర్థిస్తున్నారు. బట్ ఆ దేశంలో వ్యవహారాలు ఇక్కడ ఇన్వాల్వ్ కావడం కష్టం.